మనం చేయాల్సిన పని ఏంటి? దేవుడు అందరికీ పని ఇచ్చాడు. నీకు ఇవ్వబడినటువంటి పని ఏంటి? నాకు ఏ పని లేదు పాస్టర్ గారు. నీకంటే 80 సంవత్సరాల ముసలోళ్ళు కూడా దేవుని దగ్గర ప్రతిరోజు మొర్ర పెడుతున్నారు. నీకే పని లేదంటున్నావు నువ్వు. దేవుని దగ్గర మొర్ర పెడుతున్నారు వాళ్ళు. అయ్యా, మా పిల్లల్ని కాపాడండి, మా మనవాళ్ళని కాపాడండి, మా మనవరాళ్ళని కాపాడండి, వాళ్ళ చేతి పనుల్లో తోడుగా ఉండండి, వారు బయటికి వెళ్ళినప్పుడు మీ కాపుదలు ఉంచండి. ఇది నీ బాధ్యత. నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఏదైనా కావచ్చు. ఇక్కడ దేవుడు ఒక దాసునికి తన ఇంటి వారి మీద అధికారం ఇచ్చాడు. అంటే దేవుని యొక్క ఇంటివారు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క పని, దాని మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఆ అధికారాన్ని నీవు నమ్మకముగా నిర్వర్తించేటువంటి వ్యక్తిపై ఉండాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, అది ఇంటిలో పని కావచ్చు, బయట ఉద్యోగము కావచ్చు, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక మంది నీతో పాటు ఉన్నటువంటి వారి యొక్క బాధలు కావచ్చు, వారికి ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, వాటన్నిటి విషయంలో నీవు చూచి చూడనట్టు ఉండకూడదు. ఏమంటున్నాడు ఆయన? నీకు ఇవ్వబడినటువంటి పని ఏదైనా సరే నీవు నమ్మకముగా జరిగించి దేవునికి లెక్క అప్పగించాలి. నీకు ఏ బాధ్యత లేదని ఎలా చెప్తావు? నీకు కొంత వయసు వచ్చింది, నీకు సంఘములో వాక్యము బోధించబడతా ఉంది, నీ బాధ్యతలేంటో తెలియచేయబడుతున్నాయి. నీ బాధ్యతలను నువ్వు దేవుని విషయములోను, అలాగే నీ కుటుంబ విషయములోను, నువ్వు పని చేస్తున్న వద్ద కూడా నీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు నా యావదాస్తి మీద వానిని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. చిన్న పనే దేవుడు నీకు ఇచ్చేది, చిన్న పనే. నువ్వు ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉంటే దేవుని యావదాస్తి మీద నువ్వే అధికారి. హల్లెలూయా. ఇది దేవుడు మనకి ఇస్తున్నటువంటి పని దేని కొరకనంటే నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి.